ఏమయ్యా, రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేస్తారా? ఎవరో మేం గవర్నమెంట్ మోసం చేస్తున్నామా? మాకు బటర్ బిస్కెట్లు సాల్ట్ బిస్కెట్లే తెలుసు. ఎవడెవడో గోల్డ్ బిస్కెట్లు దాచిపెట్టుకుంటున్నాడు. వాళ్ళు గవర్నమెంట్ మోసం చేసేవాళ్ళు. వెళ్ళి వాళ్ళని అడగండి. ఏ బటర్ బిస్కెట్ రేషన్ కార్డులో ఆఫీసర్ సంతకం ఉంటుంది. ఆ అనాథ అల్లావుద్దీన్ పేరుంటుందా? అది మోసం కదా? మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా పెళ్ళాము, మా అబ్బాయి అల్లావుద్దీన్. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా భార్య అల్లావుద్దీన్ తో కలిపి 8 మంది పిల్లలు. మీ కుటుంబంలో? అల్లావుద్దీన్ తో కలిపి మా కుటుంబంలో 5 మంది ఉన్నాం. అందరు రేషన్ కార్డులోనూ ఒకే పేరు రాసి ఎక్స్ట్రా రైసు కిరోసిన్ తీసుకుంటున్నారే, దానికి చట్ట ప్రకారం ఏ శిక్ష తెలుసా? మీకు రైసు కిరోసిన్ కరెక్ట్ గా రావాలనుకుంటే మీకు అల్లావుద్దీన్కి ఎటువంటి సంబంధం లేదని మాకు రాసివ్వండి. లేదంటే మీ అందరు రేషన్ కార్డులు సీజ్ చేస్తాం. జాగ్రత్త. దానవీర సోర కన్నా లెవెల్లో డైలాగులు చెప్పు. ఇప్పుడు నోరు పెగలట్లేదా? రేషన్ కార్డులో అల్లావుద్దీన్ పేరు లేకుంటేనే మాకు సరుకులు ఇస్తామంటే అటువంటి రేషన్ కార్డులు మాకు అక్కర్లేదు. రండి. ఓరు పిచ్చినాయాళ్ళారా, రేషన్ కార్డులు ఉన్నప్పుడే అర్ధాకలతో చచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ అల్లావుద్దీన్ కోసం రేషన్ కార్డులు తగలేశారే, వస్తువులతో చావండి. ఏం సార్, రాష్ట్రపతి పదవికి మీ పేరు చెప్పుకుంటున్నారట? పార్టీకి వచ్చినాడు కంటే బ్రాందీ గ్లాసులు ఎక్కువగా ఉన్నాయి. ఏంటో ఈ లెక్క. మరి కొంచెం లేట్ అయింది, సార్ని విష్ చేసి వస్తాను. వెళ్ళి ఆయన 13వ రౌండ్ లో ఉన్నాడు. నువ్వు ఎవడో కూడా గుర్తుపట్టలేడు. రావడమే వేస్ట్. ఇప్పుడే వస్తాను. బొకే కూడా తేలేదు. ముష్టి ఎవరతను చిట్టి పండుగ నేను అడుగుతున్నాడు రా. ప్రజల్లో కోట్ల కొద్ది నొక్కేసాడు. అయితే దీన్ని తీసి గ్రీన్ డ్రెస్ వేసుకోమంటారా? యశ్వంత్ అమౌంట్ సిటీ బ్యాంక్ వచ్చింది. సింగపూర్ నుంచి హవాలా అమౌంట్ వచ్చింది. మన హాంకాంగ్ పార్టీ వాళ్ళు బర్త్డేకి వచ్చి బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాడు. వీడికి పెళ్లి చేసేయాలి. నీకు ఇంకా పెళ్లి కాలేదా? వీడికో పిల్లని చూడాలి. అదిగో చూడు, ఆ పిల్ల ఎలా ఉంది. సరే మీరు చెప్తే కాదంటారా? బాగుందా? అయ్యా అయ్యా, వీడేనయ్యా మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన చిట్ ఫండ్ కంపెనీ వాడు. ఆ రోజు మా పేటకు వచ్చి మీకు చెప్పాను కదా అయ్యా. అయ్యా అయ్యా, వీడు కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోయాడు అయ్యా. అయ్యా మా డబ్బు నీకే చెప్పి రాగు. నీ డబ్బే కదా. అయ్యగారు తీసిస్తారు రా. నేను చెప్పేది అయ్యగారు బర్త్డే పార్టీలో గొడవ చేయకూడదు. చెప్తాను రా. అది కాదు అంటుంటే అయ్యా అయ్యా, వాడు మోసపోయాడయ్యా. ఎంతో మంది పెద్ద పెద్దోళ్ళందరూ వచ్చారు. అరవకు. వదిలిపెట్టేవాడు పారిపోతాడయ్యా. నా డబ్బు నాకు ఇప్పించండి అయ్యా. ఎలాగైనా మీకు పుణ్యం ఉంటుందయ్యా. నా డబ్బు నాకు ఇప్పించండి అయ్యా. మీకు దండం పెడతాలా? ఎంగిలి ప్లేట్లు పడుకునే ఎంత ధైర్యం రా నీకు. నీకెంత పొగర్రా ఈడీ గారి ముందుకు రావటానికి. నువ్వు ఎవరిని అరెస్ట్ చేయమని చెబుతున్నావో తెలుసా? అరెస్ట్ చేయాలరా. అరెస్ట్ చూడు. నువ్వు డబ్బు కట్టింది అతని దగ్గర, కానీ ఆ డబ్బు ఎవరి దగ్గరికి చేరుతుందో తెలుసా? చూడు. నీ డబ్బు ఎక్కడికి చేరిందో తెలిసిందా? ఇంకా అర్థమైంది. తప్పు చేసిన వాళ్ళు సంజయ్ నన్ను కొడతారంటయ్యా. మీకేమైనా న్యాయంగా ఉందా? ఇక్కడ వచ్చావా, ఎంగిల్ ప్లేట్లు కడిగావా, వెళ్ళావా అన్నట్టు ఉండకుండా పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? నా కూతురు పెళ్లి కోసమేమంతా నోళ్లు కట్టుకుని దాచుకున్న డబ్బయ్యాది. ఓ, నీకు పెళ్ళిడికి వచ్చిన కూతురు ఒకతుందా? కోరి పిచ్చోడా, ఒక చిన్న బల్బు, అది 0 వాట్ బల్బు, ఎరుపు రంగుది.
మీ ఇంటి ముందర ఫిక్స్ చేసుంటే నీ జీవితం ఎంతో ప్రకాశవంతంగా ఉండేది. అయ్యా అయ్యా, ఒకటి మాత్రం గుర్తుంచుకో, పిల్లకి శీలం కావాలంటే డబ్బు ఉండకూడదు, డబ్బు కావాలంటే శీలం ఉండకూడదు. ఈ రెండిటిలో నీకు ఏది ఇష్టమో ఏ నిర్ణయించుకో. వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఆ ఎంగిల్ ప్లేట్లన్నీ కడిగేసి వెళ్ళు. అమ్మా అన్నం తిన్నావా? తిన్నాను ఆయన. ఏ అలా ఈ రోజు మన ఇంట్లో తినచ్చు కదా. ఈవేళ లక్ష్మణ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళబో తిరుగుతుంది. చూసావా, మన వంతు వచ్చే వారం కదా. ఏంటిది? నేను రాకముందే తినేస్తున్నారు. అలావుద్దీన్, ఈరోజు కూరలేం రుచిగా లేవు. పక్కింటి రమణమ్మ వాళ్ళ ఇంట్లో తింటావా? ఊరుకోమ్మా, ఈ పేట మొత్తానికి నీ చేతి వంట బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ అంటారు. ఈవేళ మీది వంతు, నాకు కూడా వడ్డించు. అయ్యా, నేను బయట కూర్చుని తింటాను. అమ్మా చిత్ర, ఏయ్, ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. అలాగే అలావుద్దీన్. ఏం చెల్లాయ్, అంత ఆకలేస్తుందా? అన్నయ్య రాకుండా తినేస్తున్నావు? లేదన్నయ్య. అన్న ఒక ముద్దు పెట్టు. వద్దల్లావుద్దీన్, భోజనం నిజంగానే ఈ రోజు రుచిగా లేదురా. ఏంటి నన్న రుచి లేదంటావు? పెట్టు. ఏమైంది నాన్న? ఇది మేం తినొచ్చు, నువ్వు తినకూడదు. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? అమ్మా, ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నాడు? ఏ చెల్లి, నువ్వనే చెప్పా నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? నా వల్ల కావడం లేదురా. రక్తం చిందించి దీని పెళ్లి కోసం దాచిన డబ్బంతా ఆ చిట్ ఫండ్ వాడు దోచుకుపోయాడురా. ఆ డబ్బు ఎక్కడికి పోదు నాన్న. కుదరదురా. తప్పు చేసిన వాళ్ళని కాపాడటానికేరా మన దేశంలో చట్టం ఉంది. కానీ తప్పు చేయని మనలాంటి పేదవాళ్ళని కాపాడడానికి ఎవరు లేరు అలావుద్దీన్. అమ్మా, ఆ డబ్బు పోతే పోయింది, నేను ఉన్నాను కదా, ఏడవకమ్మా. తప్పించిన వాడు డబ్బు మాత్రం అడిగితే పర్వాలేదురా, కట్టలేకపోతే పెళ్ళాన్ని కూతుర్ని పంపించబట్టున్నాడు. ఏంటి? తెల్లవారితే పరువు పోతుంది. ప్రాణం కన్నా పరువే ముఖ్యం అనుకొని అన్నంలో విషం కలుపుకొని అందరం తినేశారు. అయ్యో, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఒక్కసారి చూడమ్మా. చెల్లి, చెల్లి, లే చెల్లి. అయ్యో, ఎవరన్నా రండి. నాన్న, 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 ఎందుకు ఇలా చేశారు నాన్న? ఎవరన్నా రండి, వీళ్ళు విషయం తిన్నారు. నాన్న, నాన్న, ఎంత పని చేశారు నాన్న? ఎవరన్నా రండి. అయ్యో, చిత్ర, 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 అలావుద్దీన్, పస్తులున్నప్పుడే కదా మైకం వస్తుంది. ఇప్పుడు నేను కడుపు నిండా తిన్నాను కదా, మైకం ఎందుకు వస్తుంది? చిత్ర, 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 కళ్ళు తెరవమ్మా. చిత్ర, అయ్యో, అయ్యో, ఏమైంది? కమలా, కమలా, ఏమైంది? లేవంటారా? ఈ పాప విషయం తిందండి. ఏంటి నువ్వనేది? విషయం తింటం ఏంటి? అవును, వీళ్ళ నాన్న అన్నంలో కలిపెట్టాడు. డాక్టర్ని పిలవండి. డాక్టర్ని పిలవడం కాదు, ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. అయ్యో, ఈ పాప చావు బతుకులో ఉంది, కాపాడండి. చెప్పేది నిజమా అబద్ధమా ఎవరికి తెలుసు? చిత్ర, ఒకవేళ ఈ లేమ్మా. పాపకు జరగకూడదు ఏదైనా జరిగితే చిత్ర, తర్వాత నేను పోలీస్ హలో, స్టేషన్ రా. కోర్టు అంటూ తిరగాలి. రమ్మంటుంటే నేను చెప్తానట్రా, రా ఆవిడ రమ్మంటుంటే. ఏంటండి అలా మాట్లాడుతుంది? పాప నాకు రాణి 500 ఇవ్వు, పోలీసులకు 3000 అవుతుంది, టాటా గారికి 1500, మొత్తం కలిపి 5000 అవుతుంది. పిల్లని కాపాడాలి కదా. డబ్బులు ఎక్కడ పెట్టావు? ఏ పాకెట్లో పెట్టావు? పర్సులో ఉన్నాయా? బ్యాక్ పాకెట్లో ఉందా? పర్స్ ఎక్కడ ఉంది? రేయ్. ఆ డబ్బులు లేకరే పరిస్థితి. మా దగ్గర డబ్బులు లేవురా, డబ్బులు లేవురా, డబ్బులు లేవురా మా దగ్గర. రేయ్, మా దగ్గర డబ్బులు లేవురా. రేయ్, ఎవరైనా వచ్చి పాపని కాపాడండ్రా. ఈ పాప ప్రాణం పోయేలాగా ఎవరైనా కాపాడండ్రా. రేయ్,
అన్నంలో విషం ఎందుకు కలిపి పెట్టాడయ్యా? డబ్బు లేదనా? అల్లా, నేను చచ్చిపోతానా? నీకే గనక అద్భుత దీపం దొరుకుంటే భూతం మనకు కావలసిన డబ్బిచ్చి కాపాడేది కదూ. ఆ దీపం నీకు ఎప్పుడు దొరుకుతుంది అల్లావుద్దీన్? నాకు నిద్ర వస్తోంది అల్లా. ఇంటి కళ్ళ వచ్చింది అమ్మన్నా. మీరందరూ కోరుకున్నట్టే నాకు అద్భుత దీపం దొరికిందిరా. అవును, అల్లావుద్దీన్, ఆ భూతాన్ని మేము చూడొచ్చా? నాకు తప్ప ఆ భూతం ఎవరికి కనపడదు. మీకేం కావాలో చెప్పండి, భూతంతో చెప్పి తెప్పిస్తాను. అల్లావుద్దీన్, బడిలో అన్నం పెడుతున్నారు కానీ గుడ్లు ఇవ్వటం లేదు. నువ్వు భూతంతో చెప్పి అందరికీ గుడ్లు ఇప్పిస్తావా? అలాగే.
నీకు ఎక్కడ దొరికింది భూతాన్ని నువ్వు చూసావా? చూశాను. ఆ దీపాన్ని రుద్దితే భూతం వస్తుందా? మేము అడిగినవన్నీ ఇస్తుందా? ఆగండి ఆగండి, ఆగండి ఆగండి, కాసేపు అరవకుండా ఉండండి. ఇప్పుడు నన్నేమీ అడగండి, మీ కష్టాలు మాత్రమే చెప్పండి. భూతం వస్తుంది, మీ కష్టాలు తీరుస్తుంది. మీ కోరికలన్నీ చేట్ల మీద రాసి ఈ దీపం ముందు పెట్టండి. అలాగే అలాగే, రేయ్ త్వరగా రాయండిరా. ఏమయ్యా అల్లావుద్దీను, ఈ అమాయక ప్రజలు వాళ్ళ కడుపు నిండుతుందన్న ఆశతో నువ్వు చెప్పేది నమ్ముతున్నారు. అది మేము నమ్మాలా? మేము 4 అక్షరాలు నేర్చుకున్నాం. కథలు చెప్తున్నావా? కథలు ఈ 21వ శతాబ్దంలో దీపమట భూతమట ఏడు తమాషా చేస్తున్నావా? ఏంటయ్యా 21వ శతాబ్దం? వినాయకుడు పాలు తాగుతున్నాడని తెలియగానే మీరంతా వెళ్ళి పాలు పట్ల అప్పుడెక్కడికి పోయాయి మీ తెలివితేటలన్నీ? నాకు తెలిసినంత వరకు పేదవాళ్ళ కడుపు నింపేది ఏదైనా సరే అది దైవమే. వెళ్ళి మీ కోరికలు కూడా రాసి పెట్టండి. భూతం వస్తుంది, తీరుస్తుంది. నీకేం కావాలని రాసి పెట్టావు? నేను నడవలేను కదా, నాకు 3 చక్రాల బండి కావాలని రాసి పెట్టాను. దిగులు పడుకు, అలా అవుతే నీకు తప్పకుండా తెచ్చిస్తాడు. దొబ్బేసిన డబ్బుకి లెక్క చెప్పలేదుగా, సారు చేతిలో వాడికి మూడిందే. నన్ను నమ్మండి సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను మిమ్మల్ని మోసం చేస్తానా? ఇన్నాళ్ళు మీకు నమ్మకంగా ఉన్నాను, నన్ను కలిపి ఇవ్వమంటారా? ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్, నేను మిమ్మల్ని మోసం చేయలేదు సార్. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను సార్. అలాంటిది మీ డబ్బు నేను దోచుకుంటానా? మీకు నేను ద్రోహం చేస్తానా? చెప్పండి సార్, చెప్పండి సార్, నా మాట నమ్మండి సార్. నీకు పెళ్లి చేసి హనీమూన్కి స్విట్జర్లాండ్కు పంపించింది నువ్వు జాలీగా ఉండడానికి మాత్రమే కాదు. నా 100 కోట్ల రూపాయల డబ్బుని స్విస్ బ్యాంక్ లో నా అకౌంట్లో వేయమని చెప్పి నిన్ను పంపాను, కానీ నువ్వు అలా చెయ్యలేదు. ఆ డబ్బుని అదే బ్యాంక్ లో నీ పేరుతో వేసుకున్నావు. స్విస్ బ్యాంక్ లో జరిగిన ఈ విషయం ఇండియాలో ఏదో ఒక మొన్న ఈ పిచ్చివాడికి ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? 5 రోజులు నీ పెళ్ళాం పక్కన హ్యాపీగా పడుకున్నావు కదా, అది 5 ఏళ్లుగా నా ఉంపుడు కంటే. డబ్బు కోసం వెన్నుపోటు పొడిచిన వాడిని క్షమించడానికి నేనే గౌతమ బుద్ధుణ్ణి కాదు. నమ్మక ద్రోహికి ఇదే శిక్ష. పోయా ఎముడితో చెప్పు, ఇక్కడొక ఎముడున్నాడని. తీసుకెళ్ళండి, ముక్కలు ముక్కలు చేసి విశ్వాసంగా ఉన్న మన కుక్కలకి ఆహారంగా పడేయండి. తీసుకెళ్ళండి, అవైనా తింటాయి.
నో సారు బట్టలు వెళ్ళి తెగిపెట్టింది వెతకరా సార్ అక్కడ ఎవడో ఉన్నాడు సార్ కుక్కలు వదలండి రా అటు వెతికరా మొత్తం వెతికే సార్ సరే ఇటు వెతకండి ఏంటల్లా ఈ టైంలో దీపాన్ని రుద్దుతున్నావు? మన పేటలో వాళ్ళ కష్టాలు తీరడానికి ఎంత అవుతుందో లెక్క కట్టి చెప్పండి అంటే భూతం వచ్చిందా? భూతం చిక్కుకుంది. బొటన్ వేలు అలా ఇది కార్డు తూరిస్తే నోట్లు బయటకు వచ్చే మిషన్ లాంటిది. ఈ గంగాధరం బొటన వేలు డబ్బు వర్షం కురిపిస్తుంది చూడు. డబ్బు వస్తుంది నిజమే, కానీ అతను మహా కిరాతకుడు. నీ ప్రాణాలకు ఏమైనా ముప్పు వస్తుందేమో అని భయంగా ఉంది. నా ఒక్కడి ప్రాణం పోయినా పర్వాలేదు, ఇకపై మన పేటలో ఎవ్వరి ప్రాణాలు పోవడానికి వీల్లేదు. హరిహర్రావు కారు ప్రమాదంలో బలి. ప్రముఖ చిట్ ఫండ్ నిర్వాహకులు హరిహర్రావు కారు ప్రమాదంలో అకాల మరణం చెందారు. మనమేదో ప్లాన్ చేసి హత్య చేసి పారేశాం. ఏదో స్వయంగా యాక్సిడెంట్ చూసినట్టు న్యూస్ రాశారు. నేను మీరు చెప్పినట్టే మీ తరఫున పూలదండేసి 5 నిమిషాలు ఏడ్చి మరీ వచ్చాను. విపరీతమైన జనం అండి, వాళ్ళంతా బంధువులు అనుకున్నాను. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళట. సార్, పోస్ట్ మార్టం రిపోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసి కేసు క్లోజ్ చేశాను. చేసిన పని కాదు, చెయ్యాల్సిన పని వదిలేసావుగా, దాని గురించి చెప్పు. ఎక్కడ వాడు? చీకట్లో చీకటిగా కలిసిపోయాడు సార్. వాడు నాకు కావాలి. స్టేషన్లో ఉన్న క్రిమినల్ లిస్టు మొత్తం వెతికాను సార్. వాడు ఏ లిస్టులో లేని కొత్త దొంగలా ఉన్నాడు సార్. హలో, ఎవరండి? గంగాధర్ ఉన్నాడా? రై, ఎవరు అది? సార్ పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరు చెప్తేనే కంగారు పడుతున్నావు. వాడి బొటన్ వేలతో వాడి తలరాతనే మార్చబోతున్నాను, చూస్తావా? జీడి సార్, ఇది బొటన్ వేలు పార్టీ. ఐ విట్నెస్ లాగా ఇది థంబ్ విట్నెస్. ఏయ్ బ్లడీ క్రూక్, స్టేట్ నుండి సెంట్రల్ వరకు ఎవడెవడు ఏ చైర్లో కూర్చోవాలో డిసైడ్ చేసేదే నేను రా. అది నీ బొటన్ వేలుని చేతుకున్నంత వరకు. ఇప్పుడు అది నా దగ్గర ఉంది. ఇకపై నీ జాతకాన్ని తిరగరాసే బ్రహ్మను నేనే. అది సరిగ్గా రాయాలి అంటే రే రే దొంగ రాస్కల్, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను రా. నువ్వు లైన్లోకి వస్తావని నాకు తెలుసు. ఇప్పుడు వచ్చావు, చెప్పు ఏం కావాలి నీకు? డబ్బు కావాలి. ఎంత? ఎప్పుడు? ఎక్కడ? 8,90,095 రూపాయలు. రేపు మధ్యాహ్నం సిరిపురం జంక్షన్లో ఉన్న మున్సిపాలిటీ కుప్పతొట్టే నెంబర్ 129లో పడాయి. నీ పరువు కాపాడుకోవాలంటే కుప్పతొట్టులో డబ్బును పెట్టు. పెడతావుగా? ఆ డౌట్ ఏం వద్దు. నువ్వు చీకట్లోనే బయటకు వస్తావనుకున్నాను. డబ్బంటే బట్ట పగలే వచ్చేలా ఉన్నావే. ఏయ్, నువ్వు నిజంగా వస్తావా? వచ్చి తీసుకుంటావా? వస్తాన్రా. నీ నల్ల డబ్బుకి మోక్షం కలిగించడానికి పట్ట పగలే వస్తాను. ఏమయ్యా, 25899922 ఫోన్ చేశాడే, వాడు ఎలా ఉంటాడయా? వాడి హైటు, వయసు, కలరు చూడటానికి ఎలా ఉంటాడో బాగా ఆలోచించుకొని చెప్పు. కమాన్, చెప్పావా లేదా? ఆ డబ్బు మీద ఎవడు చేయి పెట్టినా ఈ కంప్యూటర్ చిప్ నాకు వెంటనే తెలియజేస్తుంది. ఎలుక్కి ఎర పెట్టడం తెలుసా?
పెడతాను, ఏదో చిన్న ఉల్లిపాయ పెడతాను. ఇది చాలా కాస్ట్లీగా ఉంది. 8,90,095 రూపాయలు. ఏంటండి బాటా కంపెనీ రేట్లో ఉంది? ఈ బాటా కంపెనీ ఎలుక నాకు ప్రాణాలతో కావాలి. వాచ్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా మీడియా వాళ్ళకి తెలియకూడదు. తెలిసిందో? అన్ని ఛానల్స్లోనూ మార్చి టెలికాస్ట్ చేసి జీడీ గారి పరువు గంగలో కలుపుతారు. వేలు పోతే డమ్మీది పెట్టుకుని క్లోజ్ చేసుకోవచ్చు, పరువు పోతే. సార్, మన వాళ్ళంతా మారువేషంలో ఉన్నారు సార్. ఏంటండి అసలు చల్లమే లేదు, ఎనక భయపడినట్టుంది. అయ్యో, చిప్పు మూవ్ అవుతాను, చిల్లర మూవ్ అవుతాను. ఏమండే ఎనక పారిపోతున్నట్టుంది. హలో, వాడిని పట్టుకున్నారా? సార్, కుప్పతొట్టి దగ్గర ఎవరు లేరు. లేరా? ఏంట్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? కంప్యూటర్ మీలాగా అబద్ధం చెప్తుందా? వెళ్ళి చెత్త కూడా తిరిగి చూడండి. దీని కింద డ్రైనేజ్ హోల్ ఉందిరా. ఏంటండి డబ్బుతోటి డ్రైనేజీలో పారిపోతున్నట్ట? వాడు ఆ డ్రైనేజీలో ఎటువైపు వెళ్ళినా సరే పట్టుకురండ్రా. పట్టుకుని రావండి.
చర్చిలో నమాజ్ చేసే వాళ్ళతో కలిసిపోయాడు. వాడెవడో తెలియట్లేదు సార్. రై, ఎవడు తప్పుగా నమోదు చేస్తున్నాడో వాడిని పట్టుకో. సార్, అందరూ కరెక్ట్ గానే నమాజ్ చేస్తున్నారు. సరిగ్గా వెతుకో. సార్, వాడు తప్పకుండా ముస్లిం అయింటాడు. ముస్లిం ఏరియాలకి మన వాళ్ళని పంపించి బాగా వెతకమని చెప్తాను.